హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ గిరి కార్ బ్లాగ్స్ కు స్వాగతం సుస్వాగతం. అందరు బాగున్నారా మిత్రులారా? ఎట్లున్నారు? మనం ఈరోజు కొత్త వీడియో తోటి మీ ముందుకు వచ్చిన హైదరాబాద్ నుంచి కుక్కట్పల్లి నుంచి కాళేశ్వరం ఒక కిరాయి అయితే పడింది. మరి కాళేశ్వరం ఎందుకు పోతున్నారు, ఏం కథ మీద పోతున్నారు అని వాళ్ళని అడిగితే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుని సందర్శిస్తేందుకు పోతున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. వారితో పాటు నేను కారు తీసుకొని పోవడం జరిగింది. హైదరాబాద్ నడుమ కుక్కట్పల్లి మధ్యలో నుంచి అవుటర్ నుంచి ఒక గంటన్నర జర్నీలో స్టేషన్ గన్పూర్ అయితే చేరుకున్నాం మిత్రులారా. స్టేషన్ గన్పూర్ ఇప్పుడే దాటుతున్నాం. స్టేషన్ గన్పూర్ దాటి మరికొద్ది గంటలలో కాళేశ్వరం అయితే మనం వెళ్ళడం జరుగుతుంది. మరి చూస్తురుగా కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నిర్మించడం జరిగింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద చర్చనీయాంశంగా కౌంటర్గా కోమరెడ్డి వెంకరెడ్డి కానీ, రేవంత్ సార్ కానీ, కొండ సురేఖ కానీ, సీతక్క కానీ, శ్రీధర్ బాబు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ కేసీఆర్ మీద దుమ్మెత్తిపోస్తారు. అది ఎంతవరకు నిజమో మనం తెలుసుకుందాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసిన ప్రాజెక్టులు అట్లనే ఉన్నాయా లేవా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ హయాంలో కట్టిరు కట్టడం మరి పర్యవట్టిందని కొంతమంది కాంగ్రెస్ నాయకులు మరి చర్చనీయాంశంగా ఈ వార్తను ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. అది ఎట్లా నిజము ఎంత అబద్ధము అనేది మనం అది తెలుసుకుంటేందుకే కాళేశ్వరం అయితే పోతున్నాం. ఫస్ట్ టైం నేను కూడా పోవడం. మరి ఈ జర్నీ అయితే ఎంజాయ్గా సాగుతుంది. ఇప్పుడైతే మరికొద్ది గంటల్లో కాళేశ్వరం మేడిగడ్డకైతే చేరుకోవడం జరుగుతుంది మిత్రులారా. హాయ్ మిత్రులారా, మనమైతే కాళేశ్వరం అయితే చేరుకున్నాం. బ్రిడ్జి మీదకి అయితే వచ్చినాం. అబ్బా అద్భుతంగా కేసీఆర్ సార్ కట్టిందంటే కేసీఆర్ సార్ ఏం కట్టలేదు, కూలీలో కట్టిరు. కానీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రాజెక్టు కట్టడం గేట్లు తక్కువ దాదాపు ఒక 88 గేట్లు ఉన్నట్టుంది. అబ్బా ఏమన్నా అద్భుతంగా కట్టిండ సారు మంచి పని చేసినాం. కానీ ఇదేంటి సారు ఈ విధంగా పర్యబట్టిందంటే నిజమేనో కాదు అని చూసిరా గేట్లు ఎత్తురు, అన్ని గేట్లు మాత్రం ఎత్తురు. మరి పర్యబట్టింది ఏడా ఉందో పోదాం చూద్దాం. వచ్చింది. అయ్యో సారు కేసీఆర్ సారు నీ మాట ఎట్లా నమ్మాలి సార్? మేము పర్యబట్టిందని కాంగ్రెస్ నేతలు రేవంత్ సార్ వీళ్ళందరూ మొత్తుకుంటుంటే మా మీద దుమ్మెత్తిపోస్తారు, మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తారు అని చెప్తివి. అయ్యో అంత దూరాన్ని ఉండాల్సిన నీళ్ళు ఈ గేట్లు అన్ని ఎత్తేసరికి రైతుల పొలాలకు ఏం పోతాయి సారు? అన్ని ఆగమైపోతున్నాయి. సారు ఏమైనా నీళ్ళు ఉన్నాయా సారు? కాళేశ్వరం కలకలలాడే కాళేశ్వరం అని కాళేశ్వరం పేరు పెడుతుంది సారు. రేవంత్ సార్ చెప్పినట్టు నిజమే, కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు నిజమే. ఏమన్నా మనం సార్ తినే భూమిని తీసుకుపోయి మట్ల కలిపినట్టు చేసినావు. ఇంకా నీ ఎమ్మటున్న తొత్తులు కౌశిక్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు మా కేసీఆర్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. మేము చూసినాక మమ్మల్ని మీరు నట్టు ఇట్లా ముంచారు కదా సార్ రైతులని. అయ్యో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అద్దాల మీద అనుకుంటుందా సారు? అందకుండా చేస్తే గిదేనా నీ పాలన? బంగారు తెలంగాణ అంటే గిదేనా సారు? మీరు ఏదో న్యాయం చేస్తారు అనుకొని మీకోసం హరీష్ కష్టపడ్డ నాయకులు మొత్తం కార్యకర్తలు ఆగవాగం చేసినట్టు అయిపోయింది సారు. తినభూమని మన్న గడిపినట్టు అయిపోయింది. చూసిరా కాళేశ్వరం నీళ్లు లేక కళ మొత్తం తప్పిపోయింది. ఆ కోసకు ఉండాల్సిన నీళ్ళు ఇదేనా గేటు? అయ్యో ఈ గేటు చూస్తారు, ఒక్కసారి చూసారు నీ ముఖం అద్దాలో చూసుకో, ఒక్కసారి చూసుకో. ఆ గేటు కూడా అట్నే ఉంది. గిదా సారు అంటే ఏదో రేవంత్ సార్కు డబ్బా కొడుతున్నావు అని చెప్పి మళ్ళా కాదు సారు. అది చూసిన వాళ్ళే అంటారు, మేం కాదు అనేది. అయ్యో సో మిత్రులారా, మనం చూసినాగా ఇక్కడ కేసీఆర్ సారు హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఈ గేట్లు అయితే పర్యజుడు ఎట్ట వచ్చిందో కేసీఆర్ సార్కు తుట్ల బుక్ తిరిగినట్టే పర్యవచ్చింది. అది కూడా ఇదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే సారు అధ్వానం అయిపోయింది సారు. ఇది కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు. నిజంగానే రేవంత్ సార్ చెప్పినట్లు కమిషన్కి ఇచ్చినట్టుంది సార్. ఈ కమిషన్లు మొత్తం ఖజానా నిండినట్టుంది. ఇది కాళేశ్వరం
పరిస్థితి మిత్రులారా. మరికొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. గిరి కార్ వ్లాగ్స్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.